హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేరు కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను అనమాట. మన ఛానల్లో ఒక సిస్టర్ అయితే 100కి పైగా కమెంట్స్ అయితే చేశారండి. ఆ సిస్టర్ అయితే నన్ను చాలా రోజుల నుంచి ఒక వీడియో అయితే చేయమని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారనమాట. ఆ సిస్టర్ నేమ్ వచ్చేసి సుధశ్రీ. తను ఒక వ్లాగ్ అయితే చేయమని చెప్పి అడుగుతున్నారు. అదేంటంటే కనుక కబోర్డ్స్ అంతా డీప్ క్లీనింగ్, అలాగే ఈ క్లాత్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మూట కట్టేసి అయితే వ్లాగ్ చేయమని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు. ఇంకా అందుకని చెప్పేసి నేను ఇంకా కబోర్డ్స్ అన్నీ డీప్ క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే రెడీ అయిపోయాను. ఇంకా కబోర్డ్స్లో బట్టలు అన్నీ చూడండి ఇంకెలా అయితే ఉన్నాయన్నమాట. మా ఇంట్లో మేమందరం ఎక్కువ ఉంటాం కాబట్టి ఒక్కొక్కరి బట్టలు ఎవరి బట్టలు వాళ్ళే సర్దుకుంటాము. ఇంకెవరికి నచ్చినట్టు వాళ్ళు సర్దుకుంటూ ఉండడం వల్ల ఇంకా బట్టలు అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఈ రోజు అయితే నేను అందరి బట్టలు అయితే ఫోల్డ్ చేసేద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంక ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అండి. సండే రోజే నేను ఇంకా ఈ పని అంతా అయితే పెట్టుకున్నాను. డాడీ అప్పటికి చికెన్ అదంతా తీసుకురావడం కొంచెం లేట్ అయితే అయ్యింది. ఇంకా అందుకని చెప్పేసి వంట అంతా అయిన తర్వాత నేను కరెక్ట్గా 12:30కి అయితే వచ్చి ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా కింద అయితే చాప వేసుకున్నాను అనమాట. చాప అంతా వేసుకున్న తర్వాత ఆ సిస్టర్ అయితే అంతకుముందు ఒక సండే రోజు వ్లాగ్ ఏదో పెట్టినప్పుడు ఈ క్లాత్లో అయితే వేసి చేయమన్నారనమాట. అంతకుముందు ఇంకొక శారీలో అయితే వేసి మూట కట్టమని చెప్పారు. నెక్స్ట్ లైవ్ అదంతా జాయిన్ అయినప్పుడు దీనిలో అయితే వేసి చేయమన్నారనమాట. మూట అయితే కట్టమన్నారు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఏమేమైతే బట్టలు ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి అయితే ఇందులో అయితే వేసేస్తున్నానండి. ఇంక ఇలా ఈ క్లాతులు ఏదైనా చీరలో కానీ లేకపోతే బెడ్షీట్లో కానీ వేసి కట్టేదంతా కూడా మనకి ఇంట్లో ఏమైనా వర్క్ జరుగుతున్నప్పుడు అయితే యూస్ అవుతుందండి. ఇంటికి పెయింటింగ్ వేసుకునేటప్పుడు లేకపోతే రెనోవేషన్ చేయించుకునేటప్పుడు బ్యాగ్స్ అవి లేకపోతే కనుక ఇలా క్లాత్లో కానీ లేకపోతే ఏదైనా చీరలు దుప్పట్లు ఇలాంటి వాటిల్లో మూటలు కట్టడానికి అయితే ఈజీ అవుతుంది అనమాట. మనకి బ్యాగ్స్ అవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. అంటే క్యారీ బ్యాగ్స్ అవన్నీ దొరుకుతూ ఉంటాయి, లగేజ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా. లేదు అది మేము ఎఫర్ట్ చేయలేమనుకుంటే కనుక మీరు ఇలాగా శారీస్లో కానీ లేకపోతే దుప్పట్స్లో కానీ లేదంటే ఇలాంటి పెద్ద పెద్ద చున్నీలు అవి ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో మనం బట్టలన్నీ కూడా మూట కట్టుకుని అయితే ఒక సైడ్కి అన్నీ పెట్టుకుంటే మన పని అంతా అయిన తర్వాత సర్దుకోవడానికి అయితే కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఆ సిస్టర్ అయితే చెప్పారు అన్నీ కూడా ఒక దాంట్లో వేసి కట్టండి అని చెప్పేసి. నేను అవన్నీ కూడా మళ్ళీ సెపరేట్ చేసుకోవడానికి ఎక్కువ టైం అయితే పడుతుందని చెప్పేసి ఎవరి కబోర్డ్స్లోంచి వాళ్ళ బట్టలు అయితే తీసేసి ఇంకా వేరుగా అయితే నాకు గుర్తుండేలాగా ఒక్కొక్క కబోర్డ్లోంచి ఒక్కొక్క బట్టలు అయితే తీసేసి ఒక్కొక్క దాంట్లో అయితే వేసేసి పెట్టేశాను అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ చున్నీలు లేదంటే నేను ఇప్పుడు స్కార్ఫ్లు అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా అవైతే తీసుకుని ఇంకా మూటలు అయితే కట్టేస్తున్నాను. నేను అన్నీ కూడా తీసేయలేదండి, కొన్ని మాత్రమే తీసాను అనమాట. కొన్ని కబోర్డ్స్ మంచిగానే ఉన్నాయి, అవన్నీ కూడా నేనేమి తీసి మళ్ళీ ఇదంతా ఏమీ ప్యాకింగ్ అదంతా ఏం చేయలేదన్నమాట. కొన్ని మాత్రమే తీసానండి. ఇంక ఇక్కడ మా మహిళ నా చుట్టూనే తిరుగుతూనే ఉన్నాడు. ఈ వ్లాగ్ అంతా అయ్యే వరకు వాడు నా చుట్టూనే తిరుగుతూనే ఉన్నాడు అనమాట. వాడికి అంతా అన్నం పెట్టిన తర్వాత ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను నేను. ఇదిగోండి ఇన్ని అయితే వచ్చాయి అనమాట. ఇప్పటికీ 2 అయితే కట్టాను, ఇంకొకటి అయితే కట్టేసిన తర్వాత ఈ మూట ప్యాకింగ్ అంతా అయితే కంప్లీట్ చేశాను. ఆ కింద ఇంకొక మూట అయితే ఉంది కదండి, దాంతో శారీలు అవి వేసి పెట్టాను అనమాట. అమ్మ అయితే ఇక్కడ లేదు, అమ్మ వేరే కంట్రీకి అయితే వెళ్ళారు. ఇంకా అమ్మ వెళ్ళిన తర్వాత అమ్మ శారీస్ అన్నీ కూడా ఒక చీరలో అమ్మ కాటన్ శారీలో తీసేసుకుని ఆ కాటన్ శారీలో అయితే అమ్మ చీరలన్నీ కూడా మూట కట్టేసి ఆ కబోర్డ్లోకి అయితే సరిపోయేలాగా తోసేసాను అనమాట. ముడి అదంతా కూడా బయటకు కనిపించకుండా ఓన్లీ ఎడ్జ్ కనిపించేలాగే బయటకు అయితే పెట్టేసాము. ఇంకా అది కూడా ఒక్కొక్కసారి బయటకు అయితే వచ్చేస్తుంది. ఇంకా దాన్ని సరిగ్గా పెట్టేస్తే ఇంకా కబోర్డ్స్కి మంచిగా ఫిక్స్ అయిపోయి అయితే ఉండిపోయింది అనమాట, ఎక్కువ బయటకి ఏమీ రాకుండా. ఇంక ఇక్కడ నావి మా చెల్లివి అంతా కట్టేసిన తర్వాత ఇంకా మా మహిగడివి అయితే బట్టలని ఇలా మూట అయితే కట్టేశానండి. మనం ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడైనా పెయింటింగ్ జరిగేటప్పుడైనా రెనోవేషన్ చేయించుకునేటప్పుడైనా ఇలా మూట కట్టేది అయితే మనకి మంచిగా యూస్ అయితే అవుతుంది. ఇంకా నేను మా మహిగడి బట్టలన్నీ కూడా మూట అయితే కట్టేస్తున్నాను. ఇవన్నీ కట్టేసిన తర్వాత ఇంకా ఫాస్ట్గా ఈ బట్టలన్నీ కూడా కబోర్డ్స్లో అయితే సర్దేసుకున్నానండి. ఇవన్నీ మడతలు వేసేది అదంతా కూడా నేనేం చూపించలేదన్నమాట, ఎందుకంటే అప్పటికే నాకు టైం సరిపోలేదు. మళ్ళీ అదంతా కూడా చూపించాలంటే నాకు ఇంకా ఎక్కువ టైం అయితే పట్టేస్తుంది అని చెప్పేసి అదంతా ఏం చూపించలేదన్నమాట. ఇంక కింద కబోర్డ్స్లో ఉన్నవన్నీ కూడా ఒకసారి అయితే ఫోల్డ్ చేసేస్తున్నవే. ఇంకా మళ్ళీ ఒకసారి ఇలాగ ఇవన్నీ తీసి సర్దుతున్నాం కదా అని చెప్పేసి ఇంకా ఇవన్నీ కూడా అయితే మడతలు పెట్టేస్తున్నాను అనమాట.
ఇవన్నీ నా శారీ కింద వేసుకొని పెట్టుకోవచ్చండి. నావి అమ్మవి కూడా కింద సపరేట్గా అయితే పెట్టుకుంటాము. ఏ శారీకి సంబంధించి నా శారీలు అయితే పెట్టుకోకుండా విడివిడిగా అయితే పెడతాం అనమాట. ఇంకా అవన్నీ కూడా అక్కడైతే సర్దేసుకుంటున్నాను. ఇంకా చెప్పాను కదండి, అన్ని కబోర్డ్స్లో ఏమీ తీయకుండా ఇంకా కొన్ని అయితే తీసామని చెప్పేసి, ఇంక కింద కబోర్డ్స్లో అన్నీ తీసాం కదా, ఇంక ఇవన్నీ అయితే ఫోల్డ్ చేసేస్తున్నాను అనమాట. అన్నీ ఒకేసారి లాగేసానంటే అన్నీ కలిసిపోతాయి. ఇంక అప్పుడు నాకు మడత పెట్టుకోవడానికంటే ముందు అవన్నీ సెపరేట్ చేయడానికి ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి వీటికి సంబంధించినవి అయితే తీసేసి ఇంకెలా అయితే సర్దేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇవన్నీ కూడా సర్దేసిన తర్వాత ఇంకా మూటలు అయితే కట్టి పెట్టాను కదా, ఇంకా అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసేసి ఇంక ఇవి అయితే సర్దేస్తున్నాను. చూడండి 3 అయితే కట్టానమాట సిస్టర్. మీకు ఈ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి మన ఛానల్ ఇంకా మీరు ఎవరైనా ఇంకా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో సబ్స్క్రైబ్ అయితే చేయించి డైలీ అయితే ఫాలో అవ్వమని చెప్పండి వీడియోస్ అన్నింటినీ కూడా. ఇంక ఇక్కడ ఒక కబోర్డ్ అయితే మొత్తం సర్దేసిన తర్వాత ఇంకా కబోర్డ్లో కూడా అన్నీ సర్దేస్తున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ వేటికి వాటి అయితే సెపరేట్ చేస్తున్నాను. ఫస్ట్ నుంచి ఏ కబోర్డ్స్ అయితే తీసి అన్నీ పక్కకైతే పెట్టాను, ఇంకా అవన్నీ అక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసి ఇంకా అన్నీ కూడా సర్దేశాను అనమాట. సర్దేసినంత నేనేమి వ్లాగ్ ఏం షూట్ చేయలేదు, జస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇంకా అన్నీ అయితే నీట్గా అయితే సర్దేశాము. ఇంకా మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ అయితే చూడొచ్చు. ఇంకా మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నాకు ఇదంతా అయ్యేసరికి నేను 12:30 కల్లా స్టార్ట్ చేస్తే నాకు టైం వచ్చేసి 1:45 అయితే పట్టింది. ఒక 45 మినిట్స్ అయితే పట్టిందనమాట. సారీ 1 అవర్ కంటే ఎక్కువే పట్టేసింది. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయించండి కూడా. బాయ్.